చెప్పండి ప్రెసెంట్ మీకు ఇక్కడ ఏం అందట్లేదు అని అయితే చెప్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎక్కడ ఉంటున్నారన్నా? అన్నా మేము సితారా సెంటర్ ఇక్కడ ఏమి అందట్లేదు కదన్నా, ఎంత ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అనే మాట మాట్లాడండి. మీరు ఏమి అందట్లేదు అనే మాట రాకూడదన్నా. ఎందుకంటే ఒక్కొక్క ఇళ్లలో లేదు 10 పాల ప్యాకెట్లు 15 పాల ప్యాకెట్లు ఉన్నాయి. చూసుకోండి, వచ్చి చూపిస్తా. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పర్యవేక్షణలో సూపర్ ఉందన్న. ఇదే మాటలు చాలా మంది మాట్లాడచ్చన్నా. ఏది జనసేన గురించి కానీ తెలుగుదేశం పార్టీలకు అతీతంగా చేస్తున్నారన్న వాళ్ళిద్దరు. వాళ్ళ మీద బురద చల్లడం అనేది చాలా అమానుషం, చాలా దుర్మార్గం కూడా. పోనీ అదే చేయలేని వాళ్ళు చెయ్యట్లా. వైసీపీ నాయకులు ఏమైపోయారన్నా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమైపోయారు, లేకపోతే మల్లాది విష్ణు గారు ఏమైపోయారు. చాలా మంది ఇప్పుడు ఈ నియోజకవర్గాలన్నింటిలో వాళ్లే కదా. మేయర్ భాగ్యలక్ష్మి గారు ఏమైపోయారు, లేకపోతే చైతన్య రెడ్డి గారు ఏమైపోయారు. వీళ్ళందరూ ఏమైపోయారన్నా? వాళ్ళు పదవిలో లేరు కదన్నా. ఎవరు మేయర్? భాగ్యలక్ష్మి గారు ఉన్నారు కదన్నా, మేయర్ గా ఉన్నారు కదా. మీరు అనేది వైసీపీ గురించి అంటున్నారు కదా. పదవిలో లేరు కాబట్టే కదన్నా జనాల్లో ఉండాలి. పదవిలో ఉన్నవాడికి ఎందుకన్నా అవసరం? పదవిలో ఉన్నవాడు ఎవరు అడగడు. 5 ఏళ్ళు పక్కాగా ఉంటారని చెప్పి అందరికీ తెలుసు. పదవిలో లేనివాడే రావాలి. పదవిలో లేనివాడే ఏసీ రూముల్లో కూర్చుంటే పదవిలో ఉన్న వాళ్ళు పనులు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాయరాజ్పేటకు వచ్చారు, సింగనగర్ కు వచ్చారు. అంటే దాన్ని బట్టి మీరేమంటారు? మీ స్పందన ఏంటి? ఆయన వచ్చారన్న కరెక్టే కాదని నేను అన్ను. నడువు లోతుకి దిగాడా? నడువు లోతుకు వద్దన్న, మోకాళ్ళ లోతుకు కూడా దిగలా. బయట నుంచొని చేతులు వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. నేను ఇది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకు రాలేదు, ఎందుకు రాడు అని అన్నారు కదా. ఆయన వస్తే జనం ఫ్లోటింగ్ తట్టుకోలేక లోపల వర్క్ చేస్తున్నాడు ఆయన, బయట వరకు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ముసలోడు 75 ఏళ్ళు ముసలోడు అన్నారు. ఎందుకు పనికిరాడు? అసెంబ్లీలో తిట్టారు ఆయన్ని, ఎవరైనా చచ్చిపోండి అని. అట్లాంటి వ్యక్తి నడువు లోతు కిందకి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కళ్ళు కనబడితే ఛానల్స్ లో కాదు, లైవ్ గా వెళ్ళి ఆయన వెనకాల కూడా తిరగమను, దమ్ముంటే ఆయన తిరిగినట్టు తిరగమను, బాగుంటది. ఎప్పుడూ లేదు, చేయకపోతే చేయకపోయారు. ఇలాంటి పయాల్లో కూడా లేదు. రాజకీయం చేసుకోవద్దు. నేను సామాన్యమైన ప్రజల్లో ఒకరిని. నేను ఆ పార్టీ నాయకుడిని కాదు, లేకపోతే ఫ్లోర్ లీడర్నే కాదు, ఎవరిని కాదు. కానీ నేనేం చెప్తున్నాను, కరోనా టైంలో ఏం చేశాడన్న జగన్? ఏం చేశాడు? కేంద్ర బియ్యం ఇస్తే అది నేను ఇచ్చానని చెప్పుకున్నాడు. ఒక ఉల్లిపాయ ఇచ్చాడా, ఒక పప్పు ఉప్పు ఇచ్చాడా? ఈ రోజున లేదు. ఎన్నో శ్రేయ చూపిస్తారండి, మా వెనకాల రండి, నేను చూపిస్తా. ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అడుగుతా. మీకు నెగిటివ్ గా ఉంటే మాత్రం నన్ను చెప్పేది కొట్టండి. అంటే ప్రజలు అనేది ఏంటంటే ఫుడ్ అంతా కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఒకటందా, ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తాడు. ఒక మినిస్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తాడు. అందరికీ అందుతుందా లేదు, వృధా సైతం పక్కన పెట్టండి అన్న. ముందు జరుగుతుందా లేదా పని? అసలు అది లేకుండా ఇది లేకుండా లేదు. రోడ్ల మీద కొట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి లాక్కొని తినే పరిస్థితి రాలేదు కదా. ఆ పరిస్థితి రానేలేదు కదా. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి విరాళం ప్రకటించారు. అదేంటి, పార్టీ మీటింగ్ లో పెట్టి నేను ఇస్తాను ఆలోచించాను. ఋషికేశ్ కోటలో బాత్రూమ్ కి 26 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎవరమ్మా బాబు సొమ్మని ఖర్చు పెట్టాడు? ఆడికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? ఏదో కొద్దివాడు ఒకడు ఉన్నాడు గుడివాళ్ళలో పొడాలని, ఆడేదో మాట్లాడతాడు, ఏదో చేస్తాడు. ఇప్పుడు ఆడేం పీకుతున్నాడు? డాన్స్ వేశాడు ఆడవాళ్ళతో. అంబాటి రాంబాబు ఏమయ్యాడు? అనిల్ యాదవ్ మాట్లాడాడు. పెద్ద పెద్ద మహామౌలు. రోజా ఎక్కడో చెన్నైలో కూర్చొని మాట్లాడటం కాదు, ఇక్కడికి వచ్చి సితారా సెంటర్ లో దిగమను, లేకపోతే ఉరిమేవాగర్లో దిగమను. ఇప్పుడు అటు ఫ్లోటింగ్ ఎలా ఉందన్న? అలా రోజు రోజు పెరుగుతుంది. దానికి తగ్గట్టు అధికారులు చేస్తున్నారు, బాగుంది అన్ని విధాలుగా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకల్ మినిస్టర్లు కానీ, లేకపోతే ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోకల్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య కార్యకర్తలతో సహా అందరూ చేస్తారన్న, ఇబ్బంది ఏం లేదు. ఫ్లోటింగ్ ఎలా ఉందన్న? పెరుగుతుందన్న, లైట్ గా పెరుగుతుంది. ఫ్లోటింగ్ అయితే ఇంకా పెరుగుతుంది. నిన్నటి దాకా తగ్గింది, మళ్ళీ ఈ రోజు మార్నింగ్ నుంచి అడుగున్నర చొప్పున పెరుగుకుంటూ వచ్చింది. దాన్ని కూడా కంట్రోల్ చేసి ఏలూరు కొల్లేటి సరస్సు ఉంది కదా, అందులో కలుపుతామని చెప్పి కూడా చెప్తున్నారు. భయపడద్దని కూడా చెప్తున్నారు. పునరావాస కేంద్రాలు అవన్నీ కూడా చూపిస్తున్నారు. అందరికైతే అన్ని అందుతున్నాయి అంటారు. శుభ్రంగా అన్న, అందని వ్యక్తి తీసుకోలేదు అన్న వ్యక్తి పుట్టగతులలో చెప్తున్నా కదా. ఏ వ్యక్తికి అందలేదు అనేది చెప్తే నన్ను తీసుకెళ్ళండి, నేను మీ వెనకాలే తిరుగుతాను.
ఎవరికి అందలేదు, ఎవరికి అందిందో నేను చూపిస్తాను. గేట్లు ఎత్తితే ఇలా అలా రన్నింగ్ లేదుగా అడగ బుడవేరు గేట్లు ఎత్తడం మీద మీ అభిప్రాయం? అలా బుడమేరు గేట్లు ఎత్తితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అన్న. నీకు తెలియదు, అది నీకు తెలియదు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు, ఎవరికి తెలియదు. బుడమేరు అన్నది సింగనగర్ లో ఆయన ఉన్న ఇల్లు లేదు. ఏది కృష్ణానది అవతల పెట్టిన బుడమేరుకి ఎన్నో దీనికి అసలు కృష్ణానది అవతల ఉన్న ఇంటికి సంబంధం ఏంటన్నా? అసలు బుడమేరు గేట్లు ఉంటాయో లేదో ఇది తెలుసా? ఆయన వచ్చి మాట్లాడాడు, ఆయన వెనకాల వచ్చిన నాయకులకైనా తెలుసా బుడమేరు గేట్లు ఉండవన్నా? చదువుకోలేడు ఎప్పుడైనా చెప్తాడు. అర్థమైందా? అది గండి కొట్టారు ఏంటో అనేది మాట్లాడే మనిషి బట్టే తెలుస్తుంది ఎప్పటికైనా. ఆయన అసలు అక్కడికి వెళ్ళలేదు, చెయ్యలేదు, అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు. లోకేష్ ఎక్కడ ఉన్నాడు, ఈడెక్కడ ఉన్నాడు, లోకేష్ ఎక్కడ ఉన్నాడు ఎనకేం తెలుసు అన్న. లోకేష్ గారు మల్లెడి దాకా అక్కడే ఉన్నాడు. గండి పనులు ఈ రోజుకి గండి పనులే చూస్తున్నాడు. వాళ్ళకి తెలుసా? ఏదో ఇదిగో వచ్చాము, ఇప్పుడు లండన్ వెళ్ళిపోవాలి రేపు సాయంత్రం కల్లా లండన్ వెళ్ళిపోవాలన్నా. నేను 10 మందికి రెచ్చగొట్టేసి లేదు, ఏదో నేను ఏం పీకపోయినా ఇది చేశాను అది చేశాను. సైడ్ వాళ్ళు ఇటు కట్టాడన్నా, జగన్ కట్టాడా? జాతీయ విపత్తు సంస్థ కట్టింది. అది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో శాంక్షన్ అయిన పథకం తెలుసా మీకు? అది ఆయన దిగిపోయిన ఈ ఎదం వల్ల మొదలవల్ల, లేకపోతే అప్పుడే మొదలయ్యేది, ఆయన ఉండగానే మొదలైపోయేది. ఈ ఎదం వల్ల మొదలవ్వక మొన్న అయ్యింది. దానికి రబ్బర్ కటింగ్ చేశాడు ఎదవ, అంతే తప్ప విజయవాడకి పీకింది ఏమీ లేదు, ఒక రోడ్డు బాగుపడిందే లేదు. పోనీ మీడియా బ్రదర్స్ చెప్పండి ఎవరైనా, ఒక విజయవాడలో పలానాది జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసేసాడు అని. ఏమి చేయాల? ఆయన మెప్పు కోసం అమ్మఒడు బొక్కఒడు అని పెట్టాడు, ఏదో చేయూత అంటాడు, అవన్నీ సంక్రాంతి కాలంలో ఇస్తాడు. ఇలా పార్టీ నాయకులు ఏమో కోడి పందాలు పెడతారు, మొత్తం దొంగ పెడతారు, అయిపోయాయి. మీకు ఎంత నష్టం జరిగిందన్నా దీనివల్ల? అలా నాకు నష్టం జరిగింది తక్కువ అనుకున్నాం. సర్వస్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారన్న. ఆ సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం భరోసా ఇస్తున్నారు? మేము ఉన్నాం వెనకాల, మేము చేస్తాం, ఏదో విధంగా దాన్ని మళ్ళీ మొదటి స్థితికి తీసుకొస్తాం, దాన్ని మీరు ఎలా ఉన్నారో ఆ జీవనం సాగించేటట్లు మేము ప్రయత్నిస్తాం అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా లేదు, ఇన్ని మాటలు అనవసరం, ఇన్ని చేష్టలు అనవసరం అన్నా. ఏదన్నా చేయగలిగితే చేయమనండి, చేయొద్దని నేనే అన్నాం. ఏది మీరు 10 రూపాయలు పని చేయగలుగుతారో, 5 రూపాయలు పని చేయగలుగుతారో, మీరు అసలు ఆ డబ్బులు పెట్టకపోయినా సేవ చేయగలుగుతారు, చేశారనుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. అంతేగాని ఈ టైంలో రాజకీయాలు వద్దు, బురద జల్లడం వద్దు. చేతనైతే చెయ్యండి. మీకు ఎంత నష్టం జరిగిందన్న? నాకైతే నా వర్షం మొత్తం మునిగిపోయిందన్న. దాన్ని చూసుకుంటే నాకు 7-8 లక్షల నష్టమే లెక్క. కానీ మనం అవి లెక్క వేయకూడదు. ఎందుకంటే రేపొద్దున మనిషి బతుకు జీవడానికి బతికితే చాలన్నా. రేపొద్దున కాయ కష్టమో చేసుకుని మళ్ళీ ఏదో విధంగా చేసుకుని బతుకుతాము, మళ్ళీ పైకి వస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. దానికనేది ఇబ్బంది ఏమీ లేదు, దానికనేది ఏమీ లేదు. ముందు ఈ 10 రోజులు బతకడానికైనా చెయ్యూతను ఇవ్వాలి కదా. ఆ చెయ్యూతను ఇచ్చే మనిషిని కూడా లేదు. కాళ్ళకు అందుకుంటే పుట్టగతులు ఉండవు. అది ఆలోచించుకొని ఎవరైనా మాట్లాడినా, ఎవరు ఏం చేసినా, ఏమి చెయ్యలేదు అని అడిగేటప్పుడు మనం ఎంత లాభం పొందాం అనేది ఆలోచించుకోండి. అది ఆలోచించుకొని మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ వైఎస్ఆర్ కాలనీ సిచ్యువేషన్ ఎలా ఉందన్న? అలా వైఎస్ఆర్ కాలనీ నిన్నటి దాకా కూడా నీట మునగే ఉన్నది. ఈ రోజు వాతావరణ పరిస్థితిని బట్టి మళ్ళీ పెరుగుతుంది. కానీ అక్కడికి బోట్లలో పడవల్లో వెళ్తున్నారు. విభిన్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు వెళ్తున్నారు. లోకల్ కుర్రోళ్ళు, ఆ ఏరియా కుర్రోళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారు. మా సందుకి మాకు రాదండి, మా సందుకి మాకు రాదండి అంటే పడవల ద్వారా వెళ్తున్నాయి, ట్రాక్టర్ల ద్వారా వెళ్తున్నాయి, అన్ని ద్వారా వెళ్తున్నాయి. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నా. ఒక కరెంటు ఇబ్బంది అంటావా, అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు, ప్రకృతి చేతిలో ఉన్నది. అది అందరికీ నువ్వున్న చోట నీకు కరెంటు కావాలంటే రాదన్నా. అది ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా విమర్శిస్తాడు. విమర్శించడానికి పలు విధాలు పలు రకాలు అంటారు. కానీ ఈ 75 ముసలివాడే, ఈ 75 ముసలివాడు అన్నారు చూసారా, ఆయనే విజయవాడని 4 రోజుల్లో లైన్లోకి లాక్కొస్తున్నాడు. అలా మాట్లాడటం ఒక ఎత్తు,
సొల్లు చెప్పడం ఒకటి, బొడవేరికి గేట్లు ఉన్నాయో లేదో తెలియని నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు మనకి. 5 ఏళ్ళు అందుకే సంకనాకి రోడ్ల అమ్మడి తిరుగుతున్నాం అడ్డగాడిదుల్లాగా. ఏ పని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ అంటే లేదు, అన్ని దేశం మొత్తంలో లేదు, ఏదో రాష్ట్రం ఏదో అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం. ఇలాంటి మనుషులు లేకపోవడం వల్లే అది. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి వైఎస్ఆర్ కాలనీ అయితే బానే ఉంది బాగానే ఉందన్న ప్రజెంట్. ఏంటంటే వాటర్ అయితే ఉన్నది, కానీ అయితే ఏ జనాలకి ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్ కాలనీ కాదు ఏదైనా కానీ బురద అయితే చల్లద్దు అంటున్నారు. ఏ పార్టీ వాళ్ళదైనా కానీ బురద అయితే చల్లద్దు అంటున్నారు. అన్న చెప్పుకొచ్చేది అది. ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ అయినా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ అన్ని చేసింది అయితే చేసింది. గవర్నమెంట్ అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుందని అయితే అన్న అయితే చెప్పుకొస్తున్నారు మనకి.